నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నారీ శక్తి బిల్లుకు అండగా ఉందాం, ప్రధాని మోదీ. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ బుక్స్ అందిస్తాం, సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలి, అచ్చెన్న. రాధాకృష్ణ వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదు, కుట్రపూరితం. ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో మాతృశక్తి, నారీ శక్తి భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యం కాదన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కావాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలన్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. माताओं, बहनों, बेटियों से एक बात करना चाहता हूं। भारत ने तय किया है कि 2047 में जब हमारी आजादी के 100 साल होंगे, तब तक हमने विकसित भारत बना के रहना है। लेकिन मेरे 2-2.5 दशक के सरकार के मुखिया के रूप में जो मेरे अनुभव है, उस अनुभव के आधार से मैं कह सकता हूं कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है, तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था, और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे, तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं। ज्यादातर दलों ने समर्थन भी दिया है। एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है। इन्हीं विषयों को लेकर के मैंने आज अखबारों में एक लेख लिखा है। मेरे अपने विचार मैंने साझा किए हैं, लेकिन मैं आज आपसे आग्रह करता हूं, आप इस लेख को जरूर पढ़ें, औरों को भी। బాపట్ల జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రూపాయి అవినీతి లేకుండా పట్టాదారు పాస్బుక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 127 కోట్ల పాస్బుక్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూ హక్కుల విషయంలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ఒక్క రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడతో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా
మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే మీకు క్యూఆర్ కోడ్ పెట్టాం. మీ పట్టాదారు పాసు పుస్తకంలో మీకు 10 దిక్కల భూములుంటే 10 దిక్కల ఉండే భూమిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆధార్ పెట్టి చేశాం. ఇంకో పక్క ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తారనుకుంటే అలాంటివన్నీ డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. ఒక్కసారి మీరు చెప్పి నా భూమి ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, కొంతమంది కావాలని చనిపోయారని లేకుంటే ఏదో ఒకటి పెట్టి చేసేస్తున్నారు, అలాంటప్పుడు రికార్డులన్నీ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. మళ్ళీ మీరు వచ్చి ఈ కేవైసీ ఇచ్చి తద్వారా ఆధార్ ఇచ్చిన తర్వాతనే ఆ లాక్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు ఈరోజు. ఆ రోజు మీరు చూస్తే ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. భూమి మీది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఆనాటి పాలకుల యొక్క మనుషులు పెట్టుకొని మీ జుట్టు వాళ్ళ చేతల్లో పెట్టుకొని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను వస్తానే ఒకటే చెప్పాను, ఏదైతే ల్యాండ్స్. మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలి. వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడతారా? ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో. తిరుమల శ్రీవారిని సినీ నటి నయనతార, విష్ణేష్ శివన్ దంపతులు దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నయనతారతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
వైఎస్ఆర్సీపీ నాయకులను మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మాటలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, జగనన్నని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు. మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులైంది. మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి. అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ నిరుపేద కుటుంబాలలో ఆర్థిక స్తోమత లేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఊరట కలిగిస్తుందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల పరిధిలో 1,10,00,000 రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పలువురికి చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు నిజంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా చేయూతిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 329 మంది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటే అందులో 211 మంది ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. 1,10,00,000 దగ్గర. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకి ఒక ఆసరాలాగా ఈరోజు నిలబడతా ఉంది. ఇంకా పెండింగ్లో ఇంకొక 112 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా త్వరలో వచ్చి అందరికి కూడా చేయూతని ఇవ్వటం ఎంతో సంతోషకరం. ఈ కష్టాల్లో ఉన్నోళ్ళు, ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా మా నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గం ప్రజలుకి చేయూతనిచ్చినందుకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీరు చూపించిన ఇంత ప్రేమ మా ప్రజల మీద ఎంత చూపించిన ప్రేమకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డెఫినెట్గా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ మరి ముందుంటారనేది ఇదే ఒక నిదర్శనం. ఒకరు అయితే సుమారు 16 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 16 లక్షల రూపాయలు ఒకే ఒక వ్యక్తికి. ఉత్తరాంధ్ర ఇలువెల్పు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర జాతర మహోత్సవాలు అనకాపల్లిలో 23వ రోజుకు చేరుకొని వైభవంగా కొనసాగుతున్నాయి. శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ బృందం తోలుబొమ్మలాటలో రామాయణంలోని సుందరకాండను అద్భుతంగా ప్రదర్శించింది. సుమారు 1.5 గంటల పాటు సాగిన ఈ ప్రదర్శన జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
అనంతరం విశాఖపట్నం నుంచి వచ్చిన కళాకారులు, నాట్యాచారులు కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో ప్రదర్శించిన వరసిద్ధి వినాయక కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాయి. శారదా మాతకు జై. ఈ లోకంలో మానవులు ఎలా ధర్మ మార్గాన్ని అనుసరించాలో తను ఆచరించి చూపిన గొప్ప స్వరూపం శ్రీరామ అవతారం అని బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ పాత కర్ణవాణిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతులు పాల్గొని ఉదయం నుండే వేద మంత్రాలు, హోమాలు నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడారు. వాయించండి. స్వామివారికి కంకణదానం చేస్తున్నారు, భజంత్రులు వాయించండి. ఓం కాపో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాత కర్ణవాణిపాలెంలో వేంచేస్తున్నటువంటి శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు వార్షికోత్సవంలో భాగంగా జరిపిస్తున్నారు పెద్దలు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కుజ సంబంధమైనటువంటి దోషం ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి కాలసర్ప దోషంగా గోచరిస్తూ ఉంది. ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెల నుంచి మరలా అక్టోబర్ నెల వచ్చేంత వరకు కూడా గోచార రీత్యా ఉన్నటువంటి కాలసర్ప దోషముల వల్ల దేశముల మధ్యలో యుద్ధములు, మనుషుల మధ్యలో అంతర్గత కలహములు, భూ సంబంధమైనటువంటి వ్యవహారములు, కుజదోషము సంబంధం వలన వివాహాలు అవ్వవలసినటువంటి వివాహాలు ఆగిపోవడం, అయినటువంటి వివాహాలకి సంతానం కలగకపోవడం అని అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో మన కర్ణవానిపాలెంలో ఉన్నటువంటి రామాలయ ధర్మకర్తలందరూ కలిపి వార్షిక మహోత్సవాన్ని నిర్ణయించి ఇందులో ప్రత్యేకించి ఇటువంటి కుజదోషములు పోవడం కోసం కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణాన్ని తలపెట్టడానికి నిర్ణయించారు. దైవజ్ఞుల చేత నిర్ణయించబడింది. పాత కర్ణవానిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయంలో వినాయక స్వామి, అదేవిధంగా శ్రీ వల్లి దేవస్థాన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. మా పూర్వకాలం నుంచి కూడా ఆలయం ఉంది. 5 ఏళ్ల క్రితం ఇది శిథిలావస్థకు వస్తే ఆ గ్రామ పెద్దలంతా కలిసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నిన్న మొన్న 3 రోజుల పాటు విశేష పూజలు జరిగాయి. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ వల్లి దేవస్థాన సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు రవికుమార్ గారి జరిగింది. మా గ్రామ పెద్దలు చెరసపల్లి అప్పారావు గారు, జనసేన నాయకులు సోదరులు శ్రీ కర్ణ కనకారావు గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్న ఆలయ కమిటీ పెద్దలంతా కూడా పాల్గొనడం జరిగింది. భారీగా భక్తులంతా కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం పూజలో పాల్గొంటే మనకి ఏమైనా కష్టాలు ఉంటే అవన్నీ తొలగుతాయనే నమ్మకం ఉంది. అందుకే భారీగా భక్తులంతా రావడం జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కూడా కమిటీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. మరి ఈ ఆలయాన్ని 5 ఏళ్ల క్రితం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. 100 ఏళ్ల క్రితం నుంచి కూడా మా పూర్వీకులు ఇదే స్థలంలో పురాతన రామాలయం ఉండేది. అందుకే శ్రీరామ రోజున ఈ శ్రీ సీతారాముల కళ్యాణంకి 5,000 మంది పైగా భక్తులు వస్తారు. అంత వైభవం, అంత పేరున్నటువంటి ఈ ఆలయంలో మరి ఈ పూజలో మేమంతా కూడా పాల్గొని మా అంతా పూర్వజన్మస్కృతంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ తెలిపారు. టొయోస్కో ఎర్త్ రేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సిఎస్ఆర్ నిధులు 80 లక్షల రూపాయలతో ఆసుపత్రిలో వసతులు, ప్రహరీ రోడ్డు నిర్మాణం చేపడతామని, 1 కోటి రూపాయలతో 2 అంతస్తుల నిర్మాణం కూడా చేపడతామని పేర్కొన్నారు. సార్లు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి మొత్తం 4 కింద 2 పైన 2 బిల్డింగ్స్ లాగా రావాల్సిన ఇది ఒకటే బిల్డింగ్ వచ్చింది. ఈ ఒక్క బిల్డింగ్తో మనం ఏం చేసుకోవాలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మేము టొయోట్సో రేర్ ఎర్త్స్ ఇండియా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ పెద్ద మనసుతో సిఎస్ఆర్ నిధులతో సుమారు 80 నుంచి 90 లక్షలు సిఎస్ఆర్ నిధులతో శాంక్షన్ చేసి ఈరోజు ఓపీ, అవుట్ పేషెంట్, అలాగే కన్సల్టేషన్ ఇవన్నిటికీ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం, అలాగే రోడ్స్ వెనకాతల మరి ఇల్లులకి హాస్పిటల్కి మధ్యలో ఉన్న గోడ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మురళి గారికి, అలాగే వాళ్ళ కంపెనీ యాజమాన్యానికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి టొయోట్సో వారు దిమిల్లో కానీ అనేక పిహెచ్సిలు కూడా ఇంతకుముందే చేస్తున్నారు. నిజంగా సిఎస్ఆర్ నిధుల వల్ల యలమంచిలో అనేక సమస్యలు క్లియర్ చేసే పరిస్థితి ఉంది. అనేక కంపెనీలు, ఇంకా వేరే కంపెనీలు కూడా ముందుకు వచ్చి చేయటం చాలా మనకి అదృష్టం. అలాగే వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అతి త్వరలో దీనిపైన కూడా ఒక బ్లాక్ గవర్నమెంట్ నుంచి కూడా 1 కోటి రూపాయల నిధులతో తీసుకుని స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరు వచ్చినా ఈ యొక్క బిల్డింగ్లో డాక్టర్స్ కన్సల్టేషన్ కానీ, టెస్టింగ్లు కానీ, ఇవన్నీ ఫార్మసీ కానీ ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లో ఉంటాయి. ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లోకి వెళ్తారో అప్పుడు కొంత హైజీనిక్గా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకున్నాం. అలాగే పైన కూడా ఒక వార్డులు, పెద్ద వార్డులు, ఒక 2 వార్డులు కట్టే పరిస్థితిలో ఉన్న వార్డులు ఇవన్నీ, అలాగే ర్యాంప్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం. ఒకటొకటే చేసుకుంటున్నాం. ఏది ఏమైనా 100 పడకల హాస్పిటల్ యలమంచిలికి ఎట్టి పరిస్థితుల్లో కడతా, అది నా చిత్తశుద్ధి, అందులో డౌటే లేదు. ఇది టెంపరీగా మనం ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నాం. డెఫినెట్గా 100 పడకల హాస్పిటల్ మాత్రం కట్టే తీరుతాను, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ చిన్న విషయం ఉన్నా కూడా చాలా బాధ్యతగా
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటు వలస గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్ గోపి బుధవారం పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఉపాధి పనులు చేపట్టేటప్పుడు ఎంఎంఎస్ఎఫ్ అటెండెన్స్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఉదయం సాయంత్రం ఎంఎంఎస్ ఫోటోలు తీసుకోవాలని, 307 రూపాయలు తగ్గకుండా పనులు చేసి వేతనం పొందాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు వచ్చిన వేతనదారులందరికీ నా విజ్ఞప్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫేస్ ఇగ్నోర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. పనికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఫేస్ అటెండెన్స్ అనేది తీసుకోవాలి. ఫేస్ అటెండెన్స్ అనేది తీసుకుంటేనే వాళ్ళకి హాజరు అనేది పడుతుంది, పేమెంట్ అనేది వస్తుంది. దయచేసి ఇది గ్రహించి ప్రతి ఒక్కరూ ఇన్ టైంకి ఉపాధి పనులకు వచ్చి ఫేస్ అటెండెన్స్ అనేది తీసుకోవాలి. మరియు ఈ ఫేస్ అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉదయం 6 నుండి 12 లోపు తీసుకోవాలి. మరలా సాయంత్రం 4 లోపు, 2 నుంచి 4 లోపు తీసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించి సత్వరగా ఆదేశాలను అనుసరించి ప్రతి ఒక్కరు బాధ్యతగా వహిస్తారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా 307 రూపాయలకి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ పనులను చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి బిల్లుకు అండగా ఉందాం, ప్రధాని మోదీ. ₹1 అవినీతి లేకుండా పాస్ బుక్స్ అందిస్తాం, సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలి, అచ్చెన్న. రాధాకృష్ణ వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదు, కుట్రపూరితం, ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.